దేవా మీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం. క్రిస్తునందు ప్రియులారా, కూడి వచ్చిన మీకు అందరూ కూడా యేసుక్రీస్తు గొప్ప నామములో స్నేహ వందనాలు తెలియజేస్తున్నాము. మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిను దేవుడు దేవుడు దీవించినాక ప్రియులారా మన పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం కలిసి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24, 25 వచనాలలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నా మాటలు విని వాటి చొప్పున చేసి బ్రతున్న ప్రతి ఒకరు కూడా బెండ మీద ఇల్లు కట్టిన బుద్ధి మందును పోలే ఉన్నామని ప్రభు చెప్పామన్నమాట. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు మాటలు మనం ప్రార్థన పూర్వకంగా మనం రిసీవ్ చేసుకోవాలి. ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మ సహాయం వలన మాటలు మన జీవితంలో మనం అది పాటించుకొని బ్రతకడం దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత. కాబట్టి ప్రియులారా మనం ప్రతి చేసుకోవాలి. ప్రభువు చెప్పిన మాటలు అదే దేవుడు పరిశుద్ధాత్మ వలన సువార్త విని మన రక్షణ పొందినప్పటి నుండి అదే దేవుడు ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనల్ని నివాసం చేస్తానన్నమాట. కాబట్టి మన ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొలది తప్పకుండా మనం వాక్యానుసారంగా బ్రతకడం అది సాధ్యమవుతుంది. అసాధ్యమైన విషయం కాదు ఇప్పుడు. ఎందుకంటే వాక్యం చెప్పిన లేదంటే వాక్యం నేర్పించిన అదే దేవుడు అదే యేసుక్రీస్తు ప్రియులారా మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాం, తర్వాత సమాధి నుండి తెలియలేసాం, పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నామని మనలో వచ్చి వాక్యాలు పాటించినట్టు ప్రియులారా మనకు సహాయం చేస్తున్నాం అనమాట. కాబట్టి తప్పకుండా ప్రియులారా మనకు అది దేవుని కృపను బట్టి సాధ్యమవుతుంది. మన దేవునిలో ఆధారపడదాం. కాబట్టి ప్రియులారా ప్రాముఖ్యమైన విషయాలు మనం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసిన వచనం మనం పరలోక తండ్రి అంటే తండ్రితో మనం అడిగినప్పుడు 12వ వచనం ప్రియులారా ఒకసారి నేను 11వ వచనం చదువుదాం. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అందకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును. ఇప్పుడు మనం తండ్రితో యేసునామములో మనం గొప్ప దేవునితో మనం ప్రార్థన చేసేప్పుడు తప్పకుండా ప్రియులారా మనం అడుగు వాటన్నట్టుగాను ఊహించి వాటన్నట్టుగాను గొప్పగా మన ఐక్యత కలిగి యేసునామములో ప్రార్థన దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసేప్పుడు గుండె జరుగుతాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అందకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును. అంటే మామూలుగా మనం తల్లిదండ్రులుగా ప్రియులారా మన పిల్లలకు లేదంటే మన వారికి ప్రియులారా మనం మేలు చేయాలని మనం ఆశపడుతున్న వారు మేలు చేసేవారు. కానీ మన తండ్రి సజీవుడైన దేవుడు ఇంకా ఎక్కువ మేలు చేసే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా ప్రియులారా దేవుడు మనకు మేలు చేసే దేవుడు, దేవుడు మనల్ని దీవించే దేవుడు, దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు, దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. లేదంటే మనం దారి మధ్యలో మన ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు మనల్ని వదిలేసిన దేవుడు కాదు. కాబట్టి దేవుడు చెప్పారు, నేను ఏమాత్రమైన విడువను ఎన్నడూను ఎడబాయను. కాబట్టి దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు గొప్ప ఐశ్వర్యపూర్ణుడు, ఆశీర్వాద పూర్ణుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ దేవునిలో ప్రియులారా మనం ఆధారపడి ప్రియులారా మనం ముందుకు కొడదాం. ఇంకా కొన్ని విషయాలు కూడా ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం చూస్తాం. 13వ వచనం మత్తయి సువార్త 7వ అధ్యాయము ప్రియులారా 13వ వచనం. ఇరుకు దారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు దారమును వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు దారము ఇరుక్కును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుక్కొని వారు కొందరే. కాబట్టి మనకు దేవుని మహాకృపను బట్టి స్వార్థ విని రక్షణ పొంది పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడానికి దేవుడు కృప చూపాడన్నమాట. కాబట్టి ప్రియులారా జీవమునకు పోవు దారం ఇరుక్కును ఆ దారి సంకుచితమై ఉన్నదని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కానీ మనం చూస్తున్నట్లయితే మామూలుగా అంటే నరకములో వెళుతున్న దారి, 2 దారులు ప్రియులారా మనం చూసుకోవచ్చు. ఒకటి పరలోకం వైపు, ఒకటి నరకం. కాబట్టి నరకములోకి వెళుతున్న వారు వారి ఇష్టానుసారంగా ఏదైనా చేసుకొని వారి ఇష్టానుసారంగా వెళుతారు. కానీ తర్వాత ప్రియులారా ఘోరమైన ఆ వేదన నొప్పి అగ్నిగుండంలో వారి ఆత్మ వెళుతుంది అన్నమాట. కానీ జీవం అంటే పరలోకానికి వెళుతున్న మార్గం ప్రియులారా మనం చూస్తున్నట్టే మనం ఏం చేసుకోవాలి? యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు కడగబడాలి, పాపక్షమాపణ పొందాలి, మారుమనసు పొందాలి, పశ్చాత్తాపం పడి మారుమనసు పొందాలి. అలాగే దేవుని స్వరం వినాలి, ప్రభువుకు మన హృదయం ఇవ్వాలి, అలాగే మన ఆత్మ ప్రాణ శరీరం ప్రభువుకు సమర్పించాలి. అలాగే ప్రభువు చెప్పినట్టు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు మనం విధ చేసుకొని అన్నదినం
పరిశుద్ధంగా ఇతరులతో క్షమించుకొని వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ప్రియులారా మన దేవుని చిత్తం అర్థం చేసుకొని దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్న వారు భూమిలో బ్రతుకుతున్నప్పుడు గొప్ప ఆశీర్వాదాలు మేలు అనుభవిస్తారు, తర్వాత నిత్యమైన దీవెనలు అనుభవిస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు చెప్పిన విషయం ప్రియులారా మనం చూసినట్లయితే మనం బెండ మీదే ఇల్లు కట్టిన వ్యక్తిగా మనం ఉండాలి అని ప్రభు చెప్పిన అనమాట. కాబట్టి ప్రియులారా ఇప్పుడున్న మనం ఈ మార్గం యేసుక్రీస్తును వెంబడించినప్పుడు ఒకవేళ కొన్ని నిందలు, అవమానాలు, శ్రమలు, అనుభవములు మీరు వెళ్తున్నారు కానీ దానికంటే గొప్ప రివార్డు లేదంటే గొప్ప బహుమానం, గొప్ప మహిమ అనుభవం దేవుడు నాకు మీకు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం గట్టిగా ప్రభు కొరకు మనం యేసునామములో గట్టిగా మనం నిలబడాలి. ఇంకా ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం మన ఆత్మీయ జీవితంలో చాలా మంది పడిపోతున్న ఒక విషయం ప్రియులారా 15వ వచనం ప్రియులారా మనం చూస్తున్నట్లయితే అబద్ధ ప్రవక్తలను జాగ్రత్త పడుడి, వారు గొర్రెలు చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తరు గాని లోపల వారు క్రూరమైన తోడేడు. అభక్త ప్రవక్తలు. కాబట్టి నిజమైన ప్రవక్తలు ఉన్నారు, అభక్త ప్రవక్తలు ఉన్నారు. నిజమైన వాక్యం నేర్పించే వాళ్ళు ఉన్నారు, ఇలాగే అబద్ధ బోధకులు కూడా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి మనం డిసైనింగ్ అంటే మనం ఈ బ్రతుకులో డిసైనింగ్ కలిగిన వారు ఉండాలి, ఆత్మ వివేచన. కాబట్టి వారు ఎవరు కూడా ప్రియులారా నేను అబద్ధ ప్రవక్త లేదంటే నేను తప్పుడు బోధించే వ్యక్తి అని చెప్పి ఎవరు కూడా రాదు మన దగ్గర. అలా నా బోధ చాలా గొప్పది, దాన్ని గొప్ప గొప్ప కృప ఉంది, అదే అందరు చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఇలా అభక్త ప్రవక్తలు కూడా అలాగే చెప్తారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, నిజమైన ప్రవక్తలు కూడా ఉన్నారు, నిజమైన ప్రవక్తలు ఉన్నారు, నిజంగా వాక్యం చెప్పేవారు ఉన్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. లేదు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, మన వంతు వారి పరిచయంలో పెరిగారు మనం సహకరించాలి, సపోర్ట్ చేయాలి. కానీ అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అబద్ధ బోధకులు కూడా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసే కృప మనకు దేవుడు అనుగ్రహించినాక కాబట్టి డిఫరెన్స్ అబద్ధ ప్రవక్తల నుండి మనం దూరం ఉండాలి. మంచి ప్రవక్తలతో కలిసి మనం ఉండడం మంచిది, లేదు మంచి దేవుజనులతో కలిసి ఉండడం ప్రియులారా మనకు అదే దేవుని అని మనం అర్థం చేసుకోవాలి. కానీ అబద్ధ ప్రవక్తలతో అబద్ధ బోధకులతో కనెక్ట్ గా ఉండే ప్రియులారా చాలా ఇబ్బందులు మన జీవితంలో అనుభవించడానికి అవకాశాలు ఉంది. అందుకొరకు యేసుక్రీస్తు చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన బెండ మీద ఇల్లు కట్టినప్పుడు ప్రియులారా గాలి గాని తుఫాను గాని సమస్యలు వచ్చినప్పుడు అది నిలబడుతుంది అనమాట. దానికి అర్థం ప్రియులారా మనం అబద్ధ ప్రవక్తల నుండి ప్రియులారా మనం దూరం ఉండాలి. లేదంటే మనం ఒక దైవజనుడు గాని దేవజనురాలు లాగా వారు వచ్చినప్పుడు వారు నిజమైన దేవుజనుడైనా లేదంటే నిజమైన దేవుజనురాలైనా అని మనం అర్థం చేసుకోవాల్సిన కృపా దేవుడు మనకు అనుగ్రహించిన వివేచన వరం దేవుడు మనకు అనుగ్రహించినాక, ఒకవేళ అది లేదు అంటే మన ఇసుక మీదే ఇల్లు కట్టినట్టు అవుతాయి అనమాట. కాబట్టి చాలా మంది కాలంలో ప్రియులారా ఏం జరుగుతుందంటే కొందరు వారితో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఫ్రెండ్షిప్ మంచిది. కాబట్టి ఫస్ట్ ప్రియులారా మనం మంచి స్నేహితులు యేసుక్రీస్తు ఉండాలి అనమాట. మంచి స్నేహితులు మన యేసుక్రీస్తు ఉంటే కాబట్టి మనం ఫ్రెండ్స్ ప్రియులారా మనం చూస్తున్నది మంచి ఫ్రెండ్స్ ఉంది, చెడు ఫ్రెండ్స్ కూడా ఉన్నాం అనమాట. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ తో మనం కలిసి ఉండడం మంచిది, మనకు కూడా మంచి అలవాటు మనం కూడా ఆత్మీయంగా ఎదగడానికి మంచి విషయంలో నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ చెడు ఫ్రెండ్స్ ద్వారా ప్రియులారా మన జీవితాన్ని మనం నాశనం అయిపోవద్దు అనమాట. చాలా మంది ఈ కాలంలో మనం చూస్తున్నాము, చాలా మంది పిల్లలు మంచి పిల్లలు ఫ్రెండ్స్ అంటే చెడు ఫ్రెండ్స్ ద్వారా వారి జీవితాన్ని ఖరాబ్ చేసేవారు చాలా మంది ప్రియులారా ఉన్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా మనం ఫ్రెండ్స్ ఉండడం తప్పు కాదు, కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలి, మంచి ఫ్రెండ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అబద్ధ ప్రవక్తలు కానీ అబద్ధ బోధకులు కానీ వారు ప్రియులారా ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఫ్రెండ్షిప్ చేసుకొని వస్తాయన్నమాట. తర్వాత ఫ్రెండ్షిప్ ఎదిగిన తర్వాత ప్రియులారా వారు కొన్ని విషయాలు నేర్పిస్తారు. ఇప్పుడు ప్రియులారా దేశం మనం అర్థం చేసుకోవాలి, నేను కానీ ఎవరైనా సరే భూమి మీద ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ప్రియులారా వారు వాక్యాలు నేర్పించినప్పుడు అది నిజమైన సత్యమైన అని మనం వివరించాలి అనమాట. లేదు
ఎవరైనా సరే ప్రియుల. కాబట్టి మనతో చాలా క్లోజ్ ఉన్న వ్యక్తి కావచ్చు, మన చుట్టాలు కావచ్చు, లేదంటే మనకు చాలా సంబంధించిన ఉండే పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు, ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం డిసైనింగ్ కలిగిన వారుగా మనం ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే ఎవరి ద్వారా కూడా మనం మోసపోవద్దు అనమాట. ఇప్పుడు మనం మోసపోకుండా ప్రియులారా మనం చూడాల్సిన బాధ్యత మన చేతిలో ఉందన్నమాట. మీరు మోసపోకుండా ఆమె చూడాల్సిన బాధ్యత, జ్ఞానం దేవుడు మీకు అనుగ్రహించిన ఆ జ్ఞానం కలిగిన వారుగా మనం ఉండాలి. ఆ వివేచన, ఆ వివేకం ప్రియులారా కలిగిన వారుగా మనం ఉండాలి. లేదంటే మనం ఇసుక మీదే కట్టిన ఇల్లు అలా అవుతాయన్నమాట మనం చూద్దాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో చాలా మంది ఈ కాలంలో పడిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు కొందరు మాత్రం వాక్యం తెలిసిన వారు, పరిశుద్ధాత్మ స్వరం దేవునితో సహవాసం ఉన్నవారు ఈజీగా అభక్త ప్రవక్తను, అబద్ధ బోధలను వారికి అర్థమవుతాయన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తుతో కలిసి మనం బ్రతకడం చాలా ప్రాముఖ్యమన్నమాట. యేసుక్రీస్తు మాటలతో మన హృదయంలో నింపుకొని బ్రతున్నప్పుడు ప్రియులారా నింపుకొని బ్రతున్న వ్యక్తులు పడిపోలేదన్నమాట. పడిపోలేదు. ఇప్పుడు ప్రియులారా మనం పడిపోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు చెప్తుంది అనమాట. ఇప్పుడు ఈ ప్రయాణంలో కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. మనం చాలాసారి మనం ఇలాగ అనుకుంటున్నాం, సువార్త విని నేను రక్షణ పొందాం కదా, మారుమనసు పొందాం కదా, బాప్టిజం పొందాం కదా, మంచిది ఇంకా హల్లెలూయా. కాబట్టి తర్వాత కూడా ప్రియులారా సమస్యలు ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు తర్వాత కూడా మనం జాగ్రత్త అంటే పరిశుద్ధాత్మతో కలిసి దేవుని స్వరం విని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. చూడండి, వారు గొర్రెలు చర్మములు వేసుకొని మీ వద్దకు వస్తారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. దుగ్గరికి ప్రియులారా అందరితో సహవాసం చేయడానికి వీలు లేదనమాట. కొందరు అనుకున్నారు అందరు కావాలి, కొందరికి అందరిని కావాలి. కాబట్టి ఇలాంటి వ్యక్తులతో ఎలాగ బ్రతుకుతారు? ఇష్టమే స్తోత్రం హల్లెలూయా. వారు చూడండి గొర్రెలు చర్మములు వేసుకొని అంటే మారు మనస్సు పొంది నిజంగా పాశ్చాత్తాపడి నిజంగా సువార్త రక్షణ పొందిన వారితో కలిసి మనం తప్పకుండా బ్రతకాలి. తప్పకుండా ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొని బ్రతకాలి. కానీ గొర్రెలు చర్మం వేసుకొని వచ్చిన వారితో కలిసి ప్రియులారా బ్రతకడం నిజంగా సువార్త రక్షణ పొందిన వారికి అసాధ్యం అనమాట. సాధ్యం కాదు. హల్లెలూయా. కాబట్టి వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వస్తారు. కాబట్టి గొర్రె చర్మములు ఉన్న కాబట్టి మామూలు ఒక విశ్వాసకు అలాంటి వ్యక్తులను అర్థం చేసుకోవడం కష్టమే. ఎందుకంటే బయటకు అంటే మాటలు మనం చూసినట్లయితే అంతా చాలా తీగ ఉండవచ్చు, మాటలు అంతా కూడా చాలా తీగ ఉండవచ్చు, చాలా మంచిగా ఉండవచ్చు. కానీ లోపల మాత్రం డిఫరెంట్. అంటే లోపల అంటే వారి కోపం ఉండవచ్చు, పగ ఉండవచ్చు, చేదు ఉండవచ్చు. ఇంకా కొన్ని తర్వాత ఏదైనప్పుడు కూడా ప్రియులారా వారి ఒరిజినల్ క్యారెక్టర్ తప్పకుండా బయటపడతాయి అనమాట. మనలో ఏదైతే ఉందో అది తప్పకుండా బయటపడతాయి అనమాట. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం యేసుక్రీస్తును కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి, వాక్యంతో నింపబడిన స్థాయిలో ఉంటే అది బయటపడుతుంది అనమాట. అందుకొరకు శుద్ధీకరణలో ప్రియులారా మనం ఎదగాలి అనమాట. కాబట్టి వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురని రాయబడింది. అంటే మీ దగ్గరకే వారు వస్తారని రాయబడింది. కానీ లోపలి వారు క్రూరమైన తోడేడు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞానం అనుగ్రహించిన అభక్త బోధకులు కానీ అభక్త ప్రభువుల సాధనములో లేదంటే ప్రభావంలో మనం పడకుండా దేవుడు వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మనల్ని అందరినీ కూడా దేవుడు యేసునామములో దేవుడు మన సంఘ బిడ్డలను మనందరిని దేవుడు యేసునామములో కాపాడిన కాబట్టి దేవుని కాపుదల మనకు అవసరం. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా ఆత్మజ్ఞానం మనకు చాలా అవసరం. ఈ విషయంలో ప్రియులారా చాలా మంది పడుతుంది అనమాట. కాబట్టి మనం పడకుండా దేవుడు గొప్ప దేవుడు మనకు కృప చూపినాక దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము, ఇంకా వారిని ఎలాగ మనం అర్థం చేసుకోవచ్చు అని కూడా ప్రభు స్పష్టంగా చెప్పారు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. అంటే ఫలం, వారి నుండి ఫ్రూట్ వస్తాయి అనమాట. ఫ్రూట్ అంటే వారి నుండి ఫలం వస్తాయి. అంటే వారి మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ వారి జీవితం ద్వారా ప్రియులారా మనకు అర్థమైపోతాయి అనమాట. వారు నిజమైన దేవుజనుడైనా నిజమైన దేవుజనరాలైనా మనకు అర్థమైపోతుంది, లేదంటే డూప్లికేట్ అయినా మనకు అర్థమైపోతాయి. కాబట్టి ప్రియులారా మనం వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ఇంకా ముళ్ళు పోదల్లో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంచూర్పు పండ్లనైనను కోయిదరా. కోయలే. ముళ్ళ పోదల నుండి ద్రాక్ష పండు దొరకలే. అలాగే ప్రియులారా మనం ఇంకా దేవుడు చెప్తున్నమాట, పల్లేరు చెట్లను
అంజూరపు పండ్లను కోయుతరా? నో. కాబట్టి ఎప్పుడైనా మనం నిజంగా సువార్తమైన రక్షణ పొందిన వారి నుండి వారు ఆత్మఫలం అంటే వారు పరిశుద్ధాత్మ ఫలములు వరములు వారి తప్పకుండా ఇంగ్రెస్ అవుతారు. దేవుని గుణములో వారు ఇంగ్రెస్ అవుతారు. నిజంగా సువార్తమైన రక్షణ పొందిన వారు ఒకవేళ పాపాలు వారి పడిన కానీ తర్వాత పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందుకొని పరిశుద్ధాలు వారు ఎదుగుతారు. కానీ నిజంగా మారు మనసు పొందలేని నిజంగా రక్షణ పొందలేని వారు ప్రియుల పరిశుద్ధాలు వారు ఎదగలేదు అనమాట. ఎందుకంటే వారు సోదరు నిజంగా. కాబట్టి ప్రియుల ఈ కాలంలో ప్రియులారు మనం వివేచించాలి. సంఘంలో వస్తున్న వారు కూడా మనం చూస్తే చాలా మంది కొందరు నిజంగా రక్షణ పొందిన వారు ఉన్నారు, కొందరు రక్షణ పొందలేని వారు ఉన్నారు. ఇప్పుడు రక్షణ పొందలేని వారు రక్షణలోనికి ప్రియులరా నడిపించినట్టు మనం ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా అలాగున్న ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. కాబట్టి ప్రియులారు, కాబట్టి దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప విషయం ఏంటంటే సువార్తమైన రక్షణ పొందినప్పటి నుండి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేస్తాం అనమాట. ఇప్పుడు ప్రభు ప్రియులారు మనలో ఉన్నాయి కాబట్టి మనం నిజంగా ప్రార్థన చేసిన వారు ఉండే, నిజంగా వాక్యాలు ధ్యానించుకొని వాక్యాలు గురించే వారు ఉండే మనం ప్రియులార మన ఆత్మ ఫలములో ఇంగ్రెస్ అవుతాం. కాబట్టి మంచి చెట్టు గురించి కూడా రాయబడింది. మంచి చెట్టు గురించి రాయబడింది. ఇంకా మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, అలా ఉన్న ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు. రెండు చెట్టు గురించి ప్రియులారు మనం చూస్తున్నాం. పనికి మాలిన చెట్టు, మంచి చెట్టు. కాబట్టి మన సువార్తమైన నిజంగా మన రక్షణ పొందినప్పటి నుండి మనం మంచి చెట్టు ఒక అనుభవం మన జీవితంలో జరిగింది అనమాట. ఎందుకంటే ప్రభు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి ప్రియులారా మనల్ని నూతన పరిచయమనమాట, మనల్ని నూతన సృష్టిగా మార్చారు. ఒకప్పుడు మనం పనికిరాని వారుగా మనం ఉన్నాం, కానీ సువార్త రక్షణ పొందినప్పటి నుండి గొప్ప పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలోనికి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి జీవగల దేవుడు ప్రియులారా మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం వలన మన ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొలది మంచి ఫలం మన జీవితం నుండి తప్పకుండా రిలీజ్ అవుతుంది. ఇలా దేవుని యొక్క ప్రేమ యేసులో మన ఆత్మ నుండి అది రిలీజ్ అవుతుంది అనమాట. దేవుని యొక్క సంతోషం, దేవుని యొక్క సమాధానం, క్షమించే గుణాలు మనం చూస్తున్నట్టే మనం యేసుక్రీస్తు నుండి వచ్చే అంటే మంచి చెట్టు నుండి మంచి గుణాలు వచ్చినట్టు మన ఆత్మ నుండి దేవుని గుణాలు తప్పకుండా యేసులో అది బయటకు వస్తాయి అనమాట. పరిశుద్ధలో మనం ఇంకరిస్తుంది. నిజంగా సువార్తను రక్షణ పొందిన వారు తప్పకుండా వారు పరిశుద్ధలో అనుదిన ఇంకరిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నా కాబట్టి జరుగుతుంది అనమాట. లేదు పరిశుద్ధమైన దేవుని యొక్క మాటలకు మనం చోటు ఇస్తున్నప్పుడు తప్పకుండా మన ప్రాణంలో కొన్ని అభయుద్ధలు ఉన్నప్పుడు కూడా అభయుద్ధం నుండి దేవుడు యేసును విడిపిస్తాడు. ఇప్పుడు ఇలా నిజంగా సువార్తమైన రక్షణ పొందిన వ్యక్తులు అనదైనా వారు పరిశుద్ధలో ఇంగ్రెస్ అవుతుంది, మహిమలు ఇంగ్రెస్ అవుతాయి, వారి దేవుని శక్తులు ఇంగ్రెస్ అవుతాయి, వారి దేవుని జ్ఞానములు ఇంగ్రెస్ అవుతాయి. లేదు నిజంగా సువార్తమైన రక్షణ పొందిన వారు. కాబట్టి నిజంగా సువార్తమైన రక్షణ పొందలేని స్థాయిలో ఎవరైనా ఉంటే రాదు. అందువరకు ప్రియులారా మనం మొట్టమొదటిగా మనం సువార్త ప్రయాణించాలి. అంటే ఒక వ్యక్తులను పాపిగా ఉన్న వ్యక్తులను సువార్త ప్రయాణించి మారు మనసు రక్షణానుభవంలోనికి నిజమైన రక్షణానుభవంలోనికి నడిపించాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నిజంగా రక్షణ పొందిన వారు యేసునామములో వారు తప్పకుండా వారు ఆత్మలో పరిశుద్ధాత్మ సహాయం వలన వారు బలపరచబడుతుంది, వారి ఆత్మ ఇంగిరిస్ అవుతుంది. కాబట్టి మన అన్ని పరిస్థితులు ఒకవేళ మీకు చాలా ప్రతికూలంగా ఉండొచ్చాము, అనుకూలంగా లేదేమో, నో ప్రాబ్లం. అయినా సరే మీరు సువార్త రక్షణ పొందిన వ్యక్తిగా ఉండే యేసునామములో మీరు ఇంగిరిస్ అవుతాయి అనమాట. పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని కృపను బట్టి మనం ఇంగిరిస్ అవుతాయి, ఎదుగుతాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన ఎదగడానికి సహాయం చేసే దేవుడు అనమాట. మనం అభివృద్ధి చెందడానికి లేదంటే మనం స్పిరిచువల్ ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేసేది దేవుడు అనమాట. కాబట్టి మొదటి యోహాను 3వ అధ్యాయంలో ప్రియులారా మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. పౌలు చెప్తున్నమాట, నేను నాట్యాము, పౌలు నీళ్ళు పోసాము, వృద్ధి చేసేవాడు దేవుడు అనమాట. ఇప్పుడు వృద్ధి చేసే దేవుడు. ఇప్పుడు దేవునితో కనెక్ట్ ఉన్న వ్యక్తి తప్పకుండా యేసునామములో వారు ఇంక్రీస్ అవుతాయి అనమాట. దేవునితో ప్రియులారా కనెక్షన్ ఉండాలి. దేవునితో కనెక్ట్ ఉన్న వ్యక్తులు తప్పకుండా వారి యేసునామములో వారు ఇంక్రీస్ అవుతాయి అనమాట. వారి యొక్క ఆశీర్వాదం సోర్స్ దేవుడు అనమాట. అది ఆపడానికి ఏ సాతానుకు ఏ మనుషులకు యేసునామములో వీలు లేదనమాట.
ఇప్పుడు నిజమైన పిలుపు, దేవుని పిలుపు ఉంది. సేవలు ఎదుగుతున్న వారు కూడా వారి చేతుల్లో డబ్బు రాకుండా గాని, వారు కొందరు సహాయం చేయలేదని హల్లెలూయా సాతాను ప్రయత్నం చేస్తున్నా గాని వారి పరిచర్య ఆగిపోలేదు. పరిశుద్ధాత్మ బలైన ఉన్న పరిచర్య ప్రియుల ఆపడానికి, నిజమైన దేవుని పిలుపు పొందిన వారు అభిషేకం ద్వారా పరిచర్యను ఆపడానికి భూమిలో అంటే ఏ సాతాను ఏ మనుషులకు ఏ శ్రమలో లేదనమాట. ఎందుకంటే వారు సహాయం సర్వశక్తి ముందుడని దేవుడు అనమాట. పునరుద్ధరణని యేసుక్రీస్తు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు పునరుద్ధరణని యేసుక్రీస్తును ఎవరు ఏం చేయలేరు. అలాగే పరిశుద్ధాత్మ దేవుని ఎవరు ప్రియులారా కంట్రోల్ చేయలేరు. పరిశుద్ధాత్మ దేవుని ఎవరు బంధించలేరు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అభిషేకంతో నింపబడి యేసునామములో పరిచర్య చేయాలి. పరిశుద్ధాత్మ నింపబడి పరిచర్య చేయాలి. కాబట్టి అలాంటి పరిచర్య తప్పకుండా ఇంక్రీజ్ అవుతాయి, కానీ అది తగ్గిపోవడానికి ఈవిల్ స్పిరిట్ రకరకాల వ్యక్తులను వాడినా కానీ దాని మధ్యలో కూడా ఇంకా ఎక్కువ ఫలిస్తాయి అనమాట. ఎందుకంటే పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు తోడుగా ఉన్నవాటి. యేసుక్రీస్తును సమాధి నుండి తెరలేపిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నా కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అనుదినం అధికంగా మనం ఫలించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం స్తోత్రం మంచి. కాబట్టి మీరు వారి ఫలము వలన వారును తెలుసుకొందురు. కాబట్టి ఫలం చాలా ప్రాముఖ్యం అనమాట. ఫలం అంటే సాక్ష్యం జీవితం చాలా ప్రాముఖ్యం అనమాట. సంఘములో సాక్ష్యం కలిగిన వ్యక్తులు ఉండాలి. సంఘములో అంటే సంఘ సహవాసములో మన మాటలు కానీ క్రియలు కానీ సాక్ష్యం కలిగిన వారు ఉండాలి. సాక్ష్యం కలిగిన వారికి బైబిల్లో మనం చూసినట్లయితే ఏదైనా అధ్యక్షుడు పదవి కానీ ఏదైనా ప్రాముఖ్యమైన పదవులు మనం చూసినట్లయితే సాక్ష్యం కలిగిన వారికి ఇవ్వాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సాక్ష్యం లేని వారికి ఇవ్వవద్దు, వారు మారుమనస్సు పొందాలి. వారు వాక్యానుసారంగా వారి జీవితాన్ని సెట్ చేసుకోవాలి అనమాట. లేదు వాక్యానుసారంగా మార్చుకోవాలి. అప్పుడు అందుకొరకు బైబిల్లో రాయబడింది కొత్త శిష్యుడుగా ఉన్న వ్యక్తులను అదృష్టుగా పెట్టవద్దని బైబిల్లో రాయబడింది. ఎందుకంటే వారు కొద్ది దీవెన వచ్చినప్పుడు కానీ కొద్ది మెల్లి వచ్చినప్పుడు కానీ గర్వం అహంకారం ఇచ్చి వారు పడిపోవడానికి సాతాను వారిని శోధించడానికి అవకాశం ఉంది, వారి పడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా సాక్ష్యం కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. సాక్ష్యం కాపాడుకోవడం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 21వ వచనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడను పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందు నిన్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించింది. కాబట్టి దేవుని చిత్తం, తండ్రి చిత్తం చాలా ప్రాముఖ్యం. చాలా చిత్తాలు ఉన్నాయి, మనుషుల ఒక చిత్తాలు ఉన్నాయి, సాతాను ఒక చిత్తం ఉంది. తండ్రి చిత్తం అంటే దేవుని చిత్తం. ఇప్పుడు సువార్త నిజంగా రక్షణ పొందిన వారు, నిజంగా పరలోక తండ్రితో ప్రభువైన యేసుక్రీస్తుతో కనెక్ట్ ఉన్న వ్యక్తులు ఆ ప్రేమ అర్థం చేసుకునే వారు ఆ యేసుక్రీస్తు చిత్తం కొరకు తన బ్రతుకును అభయిస్తారన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మన అందరం తండ్రి చిత్తం, మన ప్రభువైన యేసుక్రీస్తు చిత్తానికి మీరు లోబడడం మంచిది. బైబిల్లో రాయబడింది దేవుని చిత్తం చేసేవారు నిరంతరం బ్రతుకు అనమాట. నిత్యం దేవునితో పాటు బ్రతుకు. ఎంత గొప్ప జీవితం అది. దేవునితో పాటు బ్రతకడమే గొప్పది. కాబట్టి చూడండి, నా తండ్రి చిత్తము ప్రకారము చేయవాడే ప్రవేశించునని రాయబడింది. పరలోకం రాజ్యం అంటే దేవుని రాజ్యంలో ప్రియులారా యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తబడిన గుండెలో మనం ఉండాలి. ఇప్పుడు తండ్రి చిత్తం చేసేవారు ప్రియులారా తప్పకుండా ప్రభువును చూస్తారు, ప్రభువుతో నెత్తిన పెడతారనమాట. కాబట్టి తండ్రి చిత్తం ప్రియులారా చాలా ప్రాముఖ్యమన్నమాట. కాబట్టి అందుకొరకు యేసుక్రీస్తు చెప్పారు, నన్ను వెంబడించినప్పుడు మీరు సిలువ ఎత్తుకొని రావాలి. అంటే దానికి అర్థం నా చిత్తం కాదు, ప్రభువా మీ చిత్తం అనేది మనం సమర్పించాలి. కాబట్టి దేవుని చిత్తం చేయడానికి ప్రియులారా మనకు అడ్డుపడుతున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన సెల్ఫ్ అన్నమాట. సెల్ఫిష్ స్వయ కోరికలు, స్వయ ఆశలు చాలాసారి దేవుని చిత్తం, దేవుని స్వరానికి లోబడకుండా అడ్డుపడతాయి అన్నమాట. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారు, ఈ సెల్ఫిష్ నుండి మనల్ని విడిపించినట్టు దేవుడు ప్రియులారా వాక్యం ద్వారా ఆత్మ ద్వారా శుద్ధి చేస్తాడు. కొందరు కొన్ని పరిస్థితుల్లో దేవుడు నడిపిస్తారు. కొన్ని శ్రమ అనుభవంలో కూడా కొందరు వెళ్ళినట్టు దేవుడు అనుమతిస్తారు. ఎందుకంటే వారు రూపాంతరం, వారి మార్పు చెందాలి అనమాట. కొందరి జీవితం నలుగొట్టబడడానికి కూడా దేవుడు అనుమతిస్తారనమాట. ఎందుకంటే ప్రాణం ఆ ప్రభావం నుండి వారు బయటపడాలి అనమాట.
ఇప్పుడు ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగడానికి ఒకవైపు సాతాన్ మనకు శత్రువు ఉన్నప్పుడు కూడా దానికంటే ప్రియులారా చూసింది ప్రాణం చాలా ఇబ్బందికరంగా ఉన్నట్టు ప్రియులారా మన అర్థం చేస్తాం. అంటే ప్రాణం అంటే సెల్ఫ్ అంటే స్వయం, అంటే దేవుని చిత్తానికి లోబడంగా అడ్డుపడుతుంది అనమాట చాలా మట్టుకు. కాబట్టి ప్రియులారా సోదర అంతవరకు ప్రియులు దాని నుండి బయటపడినట్టు మనం ప్రార్థన చేయాలి, బలంగా ప్రార్థన చేయాలి, మామూలు ప్రార్థన కాదు, బలమైన ప్రార్థన చేయాలి. వాక్యం అవసరం, ఎక్కువ వాక్యం మనం ముగించుకోవాలి. అంటే దేవుడు ప్రియుల బైబిల్లో మనకు నేర్పిస్తుంది, దేవుడు తన వాక్యం ద్వారా ఆత్మ గడకం అంటే వాక్యం ద్వారా ప్రియులారా మన ఆత్మ ప్రాణం శరీరాన్ని విభజిస్తాయని పరిశోధన గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే మన ఆత్మానుసరంగా బృదైనట్టు ప్రాణం లేదంటే అసెల్ఫిష్ నుండి విడిపించినట్టు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు లోతైన కార్యాలు మనం సమర్పించుంటే, దేవుని చిత్తాలు మన జీవితాన్ని సమర్పించుంటే దేవుడు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుని చిత్తం చేసుకొని బ్రతకడం చాలా గొప్పది. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడింది, 4వ అధ్యాయంలో రాయబడింది, తండ్రి చిత్తం చేయడం ఆహారం అని ప్రభువు చెప్పారు. తండ్రి చిత్తం చేసినప్పుడు మనం ఏమవుతుంది? ఆహారం అంటే మన ఆత్మ మనిషిగా బలపరచబడుతుంది. అంటే పరిశుద్ధ ఆత్మ వాళ్ళైన సంతోషంలో సమాధానంలో మనం ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఇప్పుడు తండ్రి చిత్తం చేసుకోవడం, దేవుని చిత్తం చేసుకొని బ్రతకడం ప్రియులారా అదే చాలా ఉన్నతమైన జీవితం అనమాట, ఆత్మీయ జీవితం. కాబట్టి మనం అది కోరుకోవాలి. ప్రభు మీ చిత్తం చేసుకొని బ్రతికినట్టు నాకు సహాయదేము, నన్ను నేర్పించుము, ప్రాణం ప్రభావం నుండి సెల్ఫిష్ నుండి నన్ను విడిపించుము. సెల్ఫిష్ ఉన్న వ్యక్తులు ఎక్కువ ఫలించలేదన్నమాట. సెల్ఫిష్ కాబట్టి ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొద్ది సెల్ఫ్ దానికి లోబడుతుంది అనమాట. కాబట్టి సెల్ఫ్ ఎక్కువ కొందరు సెల్ఫ్ మనం చూసినట్లయితే హల్లెలూయా వారు ప్రాణం అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి అవకాశం ఉంది. ఆత్మ ఏమో చాలా బలహీనంగా ఉంది. అప్పుడు వారు దేవుని చిత్తం చేయలేరు. సొంత ఇష్టానుసారంగా వారు బ్రతారనమాట, సొంత చిత్తం, సొంత ఇష్టం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఆత్మమనిషి పరిశుద్ధాత్మదేవుడు బలపరిచినాక, కాబట్టి సార్థం నుండి దేవుడు యేసులో దేవుడు ప్రియులారా విడిపించినారు. కాబట్టి పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము మీ నామమున ప్రవేశించలేదా, మీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, మీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుతారు. కాబట్టి యేసు నామం మనం వాడుకోవాలి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకర్యాలు చేయాలి అని తండ్రి చిత్తం, అంటే దేవుని స్వరం విని అది చేయాలి. అంటే తండ్రి చిత్తం చేసుకొని యేసు నామం వాడుకోవాలి అనమాట. యేసు క్రీస్తు నామం వాడుకోవడం తప్పని మనం చెప్పడానికి వీల్లేదు. ఒకటి ప్రవచనం తప్పని మనం చెప్పడానికి వీల్లేదు. అద్భుతాలు, యేసు నామంలో అద్భుతాలు జరుగుతాయి, తప్పని మనం చెప్పడానికి వీల్లేదు. కానీ తండ్రి చిత్తం చేసుకొని చేయాలి అంతే. కానీ తండ్రి చిత్తం చేయకుండా యేసు నామం వాడుతున్న వారు కూడా కొందరు ఉన్నట్టు ప్రియులరా మనం అర్థం చేసుకోవచ్చు. తండ్రి చిత్తం పట్టించుకోకుండా. కాబట్టి తండ్రి చిత్తం ప్రియులరా చాలా గొప్పది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఆ కృప మనకు అనుగ్రహించిన అందడం తండ్రి చిత్తం, దేవుని ఇష్టం అర్థం చేసుకొని బ్రదైనట్టు పరిశుద్ధాత్మదేవుడు మనకు కృప అనుగ్రహించిన కాక. కాబట్టి తండ్రి చిత్తం చేసుకొని బ్రతున్న వారు బెండ మీద ఇల్లు కట్టబడిన బుద్ధి మందిని పోలే వారు ఉన్నామని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తండ్రి చిత్తం చేయలేని వారు ఇసుక మీద ఇల్లు కట్టబడినట్టే. వారు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు పడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, పడతాయి తండ్రి చిత్తం చేయలేని వారు. కానీ తండ్రి చిత్తం చేసుకొని బ్రతున్న వారు పడలేరు. ఎందుకంటే తండ్రి అందరికన్నా గొప్పవాడు. ఈశ్వర నా తండ్రి అందరికన్నా గొప్పవాడు. మన దేవుడు గొప్పవాడు. గొప్ప దేవుడు మనల్ని కాపాడుతాడు అన్నమాట, సహాయం చేస్తాడు, బలపరిచి నడిపిస్తాడు. లేదు కాబట్టి చిత్తం, దేవుని చిత్తం చేసుకొని బ్రతున్న వారును దేవుడు కాపాడి బలపరిచి నడిపిస్తాడు. హల్లెలూయా. చిత్తం చేయలేని వారును ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రభు ఏం చెప్తున్నారు? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను, అక్రమం చేయవాలరా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదని, నా యొద్ద నుండి వెళ్ళిపో అని ప్రభు చెప్పినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కొందరు అలాగే ప్రభు చేస్తారు. బైబిల్లో రాయబడింది, గర్వం ఉన్న వారును అహంకారం ఉన్న వారును దేవుడే ఎదురిస్తుందని రాయబడింది. మనం అనుకున్నాం, ఇంకా బైబిల్లో మనం చూస్తున్నాము, అవసరం ఉన్నవారు ప్రభు దగ్గర రావచ్చు, అవసరం ఉన్నవారు ప్రియులారా ప్రభు దగ్గరకు రావచ్చు. కానీ దేవునికి స్తోత్రం. అంటే అవసరం అంటే రోగాలతో కానీ, అవసరం సమాధానం కొరకు కానీ, హీలింగ్ కొరకు కానీ, ఆశీర్వాదం కొరకు కానీ రావచ్చు. దేవుడు రమ్ము మంచి దేవుడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో రాయబడి ఉంది కదా, స్తోత్రం. ఆమె హల్లెలూయా. ఒకసారి మనం చదువుదామా? మత్తయి సువార్త మనం 11వ అధ్యాయంలో
ప్రియులార చివరి భాగంలో ప్రియులార మనం చూస్తున్నాము. ప్రయాసపడి భారం మోసుకొని చూసిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు చెప్పారు. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగా చేతులు. ప్రయాసపడి భారం మోసుకొని చూసిన సమస్త జనులారా అని రాయబడింది. కానీ ఇక్కడే ప్రియులారా మనం చూస్తున్నాము మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అక్రమం చేస్తున్న వారు, అంటే తండ్రి చిత్తం చేయలేని వారు, వారిని వెళ్ళిపోమని కూడా ప్రభు చెప్పినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రభు ప్రేమ, కరుణ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. కాబట్టి ప్రియులారా స్తోత్రం. కాబట్టి మన మారు మనసు పొందాలి అనమాట. అలాగే మారు మనసు పొందాలి, అలాగే పాశ్చాత్తాప హృదయం మనకు అవసరం అనమాట. కాబట్టి లోపల ఒకటి బయట ఒకటి ఉండవద్దు అనమాట, వేషధారిగా ఉండవద్దు అనమాట. అది ప్రభువుకు ఇష్టం లేదు. హల్లెలూయా. కాబట్టి తండ్రి చిత్తం చేయడానికి ప్రియులారా మనం ప్రభు సహాయం అడిగే వారిగా ఉండాలి. తండ్రి చిత్తం చేయాలి, లేదంటే తండ్రి చిత్తం చేసినట్టు మనం సమర్పించాలి. లేదు ప్రభు దగ్గర వచ్చి నేను తండ్రి చిత్తం చేయలేదు అంటే ప్రభు ఒప్పుకోలేదు. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం మారు మనసు పొందాలి. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్టు అక్రమం చేయవాలారా వెళ్ళిపోమని ప్రభు చెప్తుంది. ఇంకా మనం మొదటి పేతురు 5వ అధ్యాయము 6 ప్రియులారా మొదటి పేతురు 5వ అధ్యాయంలో భాగంలో మనం చూడవచ్చు. అహంకారం, గర్వంతో ఉన్న వారిని దేవుడు ఎదిరిస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తాం. గర్వం దేవుడు ఇష్టం లేదనమాట. తండ్రి చిత్తం చేయకుండా హల్లెలూయా బ్రతుకుని వారు, తండ్రి చిత్తం ఎరిగిన తర్వాత కూడా తండ్రి చిత్తం చేయలేని వారు ప్రియులారా వారిని కూడా ప్రభు అక్రమం చేయవాలని ప్రభు పిలవడానికి అవకాశాలు ఉంది. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? మారు మనసు పొందాలి. కాబట్టి ప్రభు నుండి మెప్పు పొందాలి. ప్రభు చిత్తం ప్రియులారా మనం చేయాలి. ప్రభు చిత్తం చేసుకొని బ్రతుకుని వారు బెండ మీద ఇల్లు కట్టబడిన బుద్ధి ముందని పోలే వారు బ్రతుకుతారు. కాబట్టి ప్రియులారా మనం తండ్రి చిత్తం మనకి మనం లోపడదాం. కాబట్టి మన చిత్తం కాదు, సాతాను చిత్తం కాదు, మనుషుల చిత్తం కాదు, తండ్రి చిత్తం ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం చదువుతున్నప్పుడు మనకు అర్థం అవుతుంది తండ్రి చిత్తం ఏంటిది. ఇప్పుడు క్షమించుకోవడం తండ్రి చిత్తం అని అర్థం చేసుకోవాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు మనతో క్షమించినట్టు మనం క్షమించుకోవాలి. కానీ కొందరు ఇలాగే చెప్తారు, నీవు క్షమించవద్దు అంటే తండ్రి చిత్తం కాదు అన్నమాట. ఇంకా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుని రాజ్యానికి మనం సహాయం చేయాలని బైబిల్ ఉంది. అనాథలు కానీ, విధవరాలు కానీ, దేవజనురాలు కానీ, నిజంగా సేవ చేస్తున్న వారు పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నప్పుడు మన సహాయం ఇవ్వడి అని రాయబడింది. ఇప్పుడు కొందరు ఇవ్వవద్దు అని చెప్తారని. కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రియులారా మనం ఇచ్చేవారు ఉండాలి. కానీ సాతాను నిజమైన దేవజనులకు డబ్బు రాకుండా ప్రియులారా సాతాన్ని అడ్డుపడతాయి అనమాట. ఎందుకంటే ఎక్కువ వారి చేతిలో డబ్బు వచ్చినప్పుడు వారి సేవ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది అని సాతానికి తెలుసు. కాబట్టి ప్రియులారా మనం తండ్రి చిత్తం అని అర్థం చేసుకోవాలి అనమాట. ఇప్పుడు ఆత్మలో సత్యమును ఆరాధన చేయడం తండ్రి చిత్తం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసునామములో మనం ప్రార్థన చేయడం దేవుని చిత్తం అని అర్థం చేసుకోవాలి. కాబట్టి దానికి వ్యతిరేకంగా దయ్యాలు పని చేస్తాయి అనమాట. ఇప్పుడు పరిశుద్ధులు ఎదగడం దేవుని చిత్తం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అలాగే మన ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొని బ్రతకడం తండ్రి చిత్తం అనమాట. కానీ సాతాను ఏం చెప్తాడు? నీవు ఐక్యతతో ఉండవద్దు, లేదని నీవు పలానా అంటే ఆత్మలో సత్యమును ఆరాధన జరుగుతున్న సంఘంలో వెళ్ళవద్దు అని సాతాను చెప్తారు. కానీ తండ్రి చిత్తం అనేది పరిశుద్ధులతో కలిసి మనం ఆరాధన చేయడమే, ఆత్మ కలిగించే ఐక్యత కాపాడుకొని బ్రతకడమే తండ్రి చిత్తం. ఇప్పుడు ప్రియులారా మన తండ్రి చిత్తం దేవుని చిత్తం మనకి మనం లోపడాలి. స్తోత్రం. మన చిత్తం కాదు, కొందరికి ఉంది, మనం సొంత చిత్తమే గొప్పది. కాబట్టి ప్రియులారా మనం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా. కాబట్టి తండ్రి చిత్తానికి ప్రియులారా మనం లోపడాలి. ఎందుకంటే తండ్రి కంటే దేవుని కంటే గొప్పవారు ఎవరు లేదు. మనుషుల చిత్తం కాదు. కొందరు మనుషుల చిత్తం కొరకు నిలబడుతున్న వారు ఉన్నారు, కొందరేమో సాతాను. కానీ ఇది రెండు కాకుండా ప్రియులారా మనం దేవుని చిత్తంలోనికి రావాలి. దేవుని చిత్తం గ్రహించాలి, దేవుని చిత్తం అర్థం చేసుకోవాలి, దేవుని చిత్తానికి మనం నిలబడాలి. దాని కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా మీ చిత్తం అనుదినం చేసుకోలేని ప్రతి ఒక బిడ్డగా నన్ను మార్చమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు తండ్రి చిత్తం చేసుకోని బ్రతున్న వారికి తండ్రికి తెలుసు అనమాట. తండ్రి చిత్తం చేయలేని వారికి, దేవుని చిత్తం చేయకుండా బ్రతున్న వారు కూడా దేవునికి తెలుసు. ఇప్పుడు ప్రియుల దేవుని చిత్తం చేసుకొని బ్రతకడమే గొప్ప సంతోషం, గొప్ప సమాధానం, గొప్ప కాపుదల, గొప్ప దీవెన, గొప్ప మేలు. కాబట్టి ప్రియులారా తండ్రి చిత్తం మనం చేసుకొని బ్రతున్నప్పుడు మన దేవుడు కూడా మనలో చాలా ఆనందిస్తాయి అనమాట.
అలాంటి ఉన్నవారు తప్పకుండా దేవుడు అధికమైన జ్ఞానం, కృప, అభిషేకం ఇచ్చి వారు అధికంగా ఫలించినట్టు సజీవుడని దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియుల తండ్రి చిత్తం చేసుకొని మనం బ్రతికినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి తండ్రి చిత్తం చేసుకొని బ్రతున్న వారు ప్రియుల మనం చూసినట్లయితే ఈ వాక్యం కూడా చదివి నేను ముడిస్తాను. మత్తయి సువార్త 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడను. కాబట్టి సువార్త విని నిజంగా రక్షణ పొందిన వారికి అది సాధ్యమవుతాయి అనమాట. పరిశుద్ధాత్మ సహాయం వలన సాధ్యమవుతుంది. కాబట్టి వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. బాణ కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఎండ మీద కొట్టేను గాని దాని పునాది, చూడండి పునాది చాలా ప్రాముఖ్యమైన మాట. పునాది ఆత్మీయ జీవితంలో పునాది అది ప్రభువుని యేసుక్రీస్తు ఉండాలి అనమాట. యేసుక్రీస్తు మాట మీద మనం ఆత్మీయ జీవితం కట్టుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. మనుషుల యొక్క మాటలు కాదు, మనుషుల యొక్క మాటల మీద కాదు, సాతాను యొక్క మాటల మీద కాదు, లేదంటే కొన్ని ఒపీనియన్ మీద కాదు, యేసుక్రీస్తు అలాగే మాటల మీదే, పరిశుద్ధాత్మ స్వరం మీదే ప్రియులారా మన జీవితం కట్టుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విస్తరి ఆ ఇంటి మీద కొట్టేను. కాబట్టి గాలి, వరద అలాంటి సమస్యలు, రకరకాల సమస్యలు ప్రతి ఒక్కరు జీవితంలో వస్తాయి అన్నమాట. ఈ ప్రయాణంలో వస్తాయి, తప్పకుండా వస్తాయి. కానీ కొందరు పడతాయి, కొందరు పడకుండా పడతాయి అనమాట. అంటే కొందరు వారు ఎంత గాలి, తుఫాన్, శోధన విషయం సరే వారు గట్టిగా ప్రభు కొరకు నిలబడతారు, వారి పరిశుద్ధ కొరకు నిలబడతారు, వారి ప్రభు చిత్తం వరకు బ్రతకైనా సరే చావైనా సరే, అంటే చివరి సమయం దాకా విశ్వాసం వరకు గట్టిగా నిలబడతారు అనమాట. లేదుగా. కాబట్టి దేవుడు కృపను బట్టి, కాబట్టి గాలి విస్తరి ఆ ఇంటి మీద కొట్టేను కానీ దాని పునాది బండ మీద వేయబడేను. కాబట్టి మన పునాది బండ మీద ఉందా, ఇసుక మీద ఉందా? దేవునికి స్తోత్రం. మన ఆత్మీయ జీవితం పునాది బండ మీద ఉందా, ఇసుక మీద ఉందా? కాబట్టి మనం చెక్ చేసుకోవాలి మనం. హల్లెలూయా. కాబట్టి మన పునాది బెండ మీద వేయబడను. కాబట్టి మనం పునాది బెండ మీద వేయబడాలి అనమాట. అంటే క్రిస్తు మీదే, దేవుని మాటలు వాగ్దానం, అంటే దేవుని వాక్యానుసారం మనం ఉండాలి అనమాట. దేవుని చిత్తం, దేవుని మాటకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మొదటి దేవునికి ఇవ్వాలి అనమాట, దేవుని మాటలకు అంతే. అలాగే వారు నిజంగా దేవుని కుమారుడు, కుమార్తె అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నా నిజమైన శిష్యుడు, డూప్లికేట్ శిష్యులు కూడా ఉన్నామన్నమాట. నిజమైన శిష్యులు ఉన్నాం, డూప్లికేట్ కూడా ఉంది. నిజమైన శిష్యులు యోహాను సువార్త 8:31 ప్రభు చెప్పారు, దేవుని మాటకు చోటిచ్చి ఆ వాక్యములో స్థిరంగా నిలబడుతున్న వారు నిజమైన శిష్యులు, నిజమైన శిష్యులు. డూప్లికేట్ వారు ప్రియులను చూస్తున్నది వారు వాక్యం మీద, దేవుని మాట మీద నిలబడలేదన్నమాట. వారు ఇంకా రకరకాల ఒపీనియన్స్ కానీ రకరకాల విషయాలు తీసుకొని వస్తారేమో, కానీ యేసే మాట మాత్రం, యేసుక్రీస్తు మాటలు పట్టించుకోలేరు. పేరుకు మాత్రం యేసు మాట వాడతారని మనం చూసాం కదా. కొందరు ప్రభు అని పిలుస్తున్నారు, పేరుకు మాత్రం యేసే అని మాట మాడతారేమో కొన్ని సమయంలో. ఎందుకంటే కొన్ని విషయాలు, కొన్ని పనులు జరగడానికి కొరకు మాత్రం, తర్వాత వారు మర్చిపోతారు. కానీ నిజమైన ప్రియులరా, దేవుని ఒక శిష్యుడు, శిష్యురాలు వారు ఎల్లప్పుడూ స్థిరంగా దేవుని ఒక వాక్యం మీదే నిలబడతారన్నమాట. వారు ఎల్లప్పుడూ తండ్రి చిత్తం కొరకు, తండ్రి చిత్తం వెళ్తారు, తండ్రి చిత్తానికి లోబడతారు అనమాట. కాబట్టి ప్రియులారా మనం అలాగే ఉండాలి అని ప్రభు ప్రియులారా కోరుతుంది. కాబట్టి మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీదే తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనని పోలి ఉండను. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విస్తరి ఆ ఇంటి మీద కొట్టాను, అప్పుడు అది కూలబడేను, దాని పాటు గొప్పదని చెప్పాను. అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన జీవితం యేసుక్రీస్తు మీదే, యేసుక్రీస్తు మాటల మీదే కట్టుకోవాలి. అది బాధగా మన చేతుల్లో ఉంది అనమాట. ఇప్పుడు మన చేతుల్లో ఉంది. హల్లెలూయా. కాబట్టి మన ఇష్టం అన్నమాట. స్తోత్రం. మనం చేతుల్లో ఉంది. కాబట్టి మనం మంచి నిర్ణయం తీసుకోవాలి అనమాట. మంచి నిర్ణయం ప్రియులారా తీసుకొని పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలి. మన వారిని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. మనం మాత్రం కాదు, మన వారు కూడా పడిపోకుండా ఉండాలి అంటే, సాతాను బంధువులను ఓవర్కమ్ చేయాలంటే యేసుక్రీస్తుకు చోటు ఇవ్వాలని మనం నేర్పించాలి. యేసుక్రీస్తు సహవాసం చేయమని మనం నేర్పించాలి. యేసుక్రీస్తు చెప్పిన, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట, వాక్యమైన ఆ స్వరం విని దాని ప్రకారం బ్రతుకుమని మనం నేర్పించాలి. ఇదే మంచి సమయం అనమాట. అలాగుంటే పడిపోకుండా తప్పకుండా గమ్యం చేరుతాయి అనమాట. జయంతో ప్రియులారు గమ్యం చేరుతాయి. అంటే యేసుక్రీస్తు రాకడలు మనం ఎత్తబడిన గుండెలో నిత్యం రాజ్యంలో మనం ఉండినట్టు, శాశ్వతమైన రాజ్యంలో ఉండినట్టు ప్రియులార దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తుకు మాటకు లోబడుతున్న వ్యక్తులు పడిపోలేదన్నమాట.
పడిపోకుండా సజీవుడని దేవుడు కాపాడుతాడు. ఒకవేళ పడిపోయినా బైబిల్లో నీతిమంతులు ఒకవేళ పడినా కానీ దేవుడు లేపుతాడనమాట. ఒకవేళ ఏదైనా కొన్ని విషయాలు బట్టి, జ్ఞానం తక్కువ ఉన్నా కాబట్టి కొన్ని కారణాలు బట్టి ఒకవేళ ఏదైనా, కాబట్టి ప్రియులరా ఒకవేళ పడినా కానీ దేవుడు లేపే దేవుడు అనమాట. కాబట్టి ప్రియులరా మనం దేవుళ్ళు ఆధారపడదాం. యేసుక్రీస్తు మాటలకు మన హృదయంలో చోటిస్తాం. అంటే వినడం మాత్రం కాదు, ఈ వాక్యం పరిశుద్ధాత్మలో ఆధారపడి అనుదైన వాక్యానుసారంగా బ్రదైనట్టు దేవుడు నాకు మీకు దేవుడు అధికమైన కృప, పరిశుద్ధాత్మ దేవుడు అధికమైన సహాయం దేవుడు అనుగ్రహించిన. కాబట్టి వాక్యాలు మనం పాటించకుండా దానికి వ్యతిరేకమైన ఆడంగాలు మనం ప్రాణములో గాని మన శరీరంలో గాని దాని నుండి దేవుడు విడిపించినాక దేవుడు విడిపిస్తాడు. మన ఆత్మను దేవుడు బలపరిచి మన ప్రాణాన్ని పరిశుద్ధపరిచి వాక్యానుసారంగా బ్రదైనట్టు ఒక ఆత్మీయురాలుగా మార్చబడినట్టు దేవుడు తప్పకుండా కృపలు చూపిస్తాడు. కాబట్టి మనకు కోరి ఒకటి ఉండాలి, ఆసక్తి ఉండాలి. దేవుడు నన్ను మార్చుము, వాక్యానుసారం నన్ను కడుగుము, నన్ను శుద్ధి చేయము, మీకు ఇష్టరాలుగా నేను బ్రదినట్టు కృపదయమని ఒక ప్రియుల లోతైన ప్రార్థనతో మనం ఆమె సమర్పణతో ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ వెళ్ళిన తండ్రి, ప్రభావ మీ వాక్యం ముందు మమ్మల్ని సమర్పిస్తున్నాం తండ్రి. దేవా మీ చిత్తానుసరంగా తండ్రి మేమందరం బ్రదినట్టు దేవా కృపదయమని ప్రత్యయం దేవా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసయ్య మాకు సహాయదేమో తండ్రి. దేవా మీ చిత్తం అర్థం చేసుకొని మీ చిత్తానుసరంగా అనుదినం బ్రదే కృప తండ్రి మాకందరికం అభిషేకం దేవా కృప అదేంగా దేవా దయచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ చిత్తం మనకి లోబడకుండా ఉన్న క్యారెక్టర్ నుండి దేవ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. తిరుగుబాటు స్వభావం నుండి విడిపించమని తండ్రి. రెబిలియన్ స్పిరిట్ నుండి ప్రభావ విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అవిధేయత ఆత్మ నుండి విడిపించమొద్దండి. విధేయత ఆత్మతో ప్రభావ నింబమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య మీరు ఆమె హల్లెలూయా మరణం తాకే శిలువ మరణం తాకే ప్రభావ మీరు విధేయ చేస్తున్నట్టు తండ్రి మేము కూడా తండ్రి బ్రతినంత కాలం దేవా మీకు విధేయ చేసుకొని బ్రదే గొప్ప కృప తండ్రి మాకు అదేగా హోలీ స్పిరిట్ దేవా దయచమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం. యేసయ్య మీరు పరిశుద్ధాత్మవలన మాలో వచ్చినట్టు వందనాలు తండ్రి. యేసయ్య మేము కాదు మీరు మా అందరి ద్వారా బ్రదైనట్టు కృపదయమని ప్రార్థనిస్తున్నాం. మా ఆత్మ ప్రాణ శరీరం గొప్ప యేసయ్య మీరే పరిపాలన చేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా మీ మాటలు గొప్పది ప్రభావ, మీరు గొప్ప దేవుడు తండ్రి. మీ వాక్యం రిసీవ్ చేసుకొని మీ స్వరమిని అనుదినం ప్రతి సాతను ఒక తొందరాలు ప్రతిదినం తొక్కుకొని దాన్ని జయించుకొని భావాన్ని లోగాసును అన్ని సమస్యలను అనుదినం జయించుకొని దేవా క్రీస్తునందు జయించుదాం. పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మాకందరికీ దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం. అలాగే ప్రభావ మీ పిలుపు ఉందని అందరిని బట్టి వందనాలు. దేవా మీ పిలుపుకు లోబడి బ్రతుకుతున్న వారి యొక్క అవసరాలు దేవా మీ మహిమాశ్వరుండి వారి అవసరాలు అద్భుతంగా ఆశ్చర్యంగా యేసు నామములో అది తెరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా ప్రతి ఒక్కరు తండ్రి ఇద్దరులకు సహాయం చేసే వ్యక్తులుగా ప్రభావ లేవనెత్తమని ప్రార్థనిస్తున్నాం. యేసు నామములో తండ్రి బహుగా ఫలించినట్టు పరిశుద్ధాత్మ దేవా బలమైన కార్యం ప్రతి ఒక్కరిలో నేను చేసినట్టు ఉందండి. ప్రతి ఒక్కరు యేసు నామములో 100 ఫలించినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఆత్మీయంగా ఫలిస్తున్నాక ఆత్మ ఫలాలు ఆమె రిలీజ్ అవునా కానీ ప్రార్థనిస్తున్నాం. ఆత్మ వరాలు యేసులో అది రిలీజ్ అవునా కానీ ప్రార్థనిస్తున్నాం. అభిషేకంలో యేసులో ఆమె అనుదినం ఇంగ్రెస్ అవునా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా మీ పరిశుద్ధంలో ఇంగ్రెస్ అవునా కానీ ప్రార్థనిస్తున్నాం. యేసు నామములో దేవా మీ మహిమలో ఇంగ్రెస్ అవునా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా క్షమించే విషయంలో ఇంగ్రెస్ అవునా కానీ ప్రార్థనిస్తున్నాం. ఓహే దబాకార డినాసే తండ్రి దేవా సోదరం దేవా జీవనదులు మా ఆత్మ నుండి యేసుములో అధికంగా ప్రవేశించినా కానీ ప్రార్థనిస్తుంది. ఆయన విశ్వాసం నుంచి వారి కడుపులో నుండి జీవజలందరూ ప్రవేశిస్తని చెప్పినప్పుడు తండ్రి దేవా పరిశుద్ధాత్మలు మా ఆత్మ నుండి మేము అధికంగా యేసుములో ప్రతి ఒక్కరి నుండి యేసుములో అధికంగా ప్రవేశించినా కానీ ప్రార్థనిస్తుంది. దానికి వ్యతిరేకమైన ఆటంకాలు యేసుములో మేము లేమైపోయిన దుఃఖం నిరాశ బాధలు ఆమె అబద్ధాలు తొలిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. హోలీ స్పిరిట్ దేవా మీ నదులు అధికంగా ప్రవేశించినారు ప్రతి ఒక్కరు తండ్రి మీటింగ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు నూతన అభిషేకం ఇప్పుడే దేవా హోలీ స్పిరిట్ నింపమని ప్రార్థన ఇస్తున్నాం. పరిశుద్ధాత్మతో ఇప్పుడే కుమరించమని ప్రార్థన ఇస్తున్నాం. ఓహే రబాకరే అపోస్తలను అభిషేకించిన తండ్రి మీ వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని మీ నూతన అభిషేకంతో శక్తితో మహిమతో ఇప్పుడు నింపమని ప్రార్థన ఇస్తున్నాం. అలాగే యేసు నామములో దేవా ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూర్యకార్యాలు గొప్ప కార్యాలు యేసు నామములో ఆమె ఈ రోజు జరిగినా కానీ ప్రార్థన ఇచ్చినాం. దేవా కొందరు దేవా చీకటి నుండి ఈ రాజ్యంలోనికి విడుదలలోనికి నడిపించినట్టు మీ చిత్తానుసారంగా దేవా ప్రతి ఒక్కరిను బలంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. యేసు నామములో సాతానుకు గొప్ప నష్టం యేసు నామములో ఈ రోజు జరిగినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా మీ రాజ్యం యేసు నామములో ఈ రోజు అధికంగా విస్తరింపబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. తండ్రి మహిమ గలదా మీకే అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి ఆమేన్.